ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीमति धीनाम वित्रियवतु। गुरुब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्परं दर्हिणं येन तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् अयं मुहूर्तः शुभ मुहूर्तो अस्तु। इदं मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु। आदौ घण्टानादङ्गारयित्वा आगमात् देवानां गमनात् बन्धुरक्षता गुरुघण्टार्वन्दुत्रदेवताह्वानलाञ्छनौ अपसत्पन्तु ये भूता भूमि संस्थिताः ये भूता विघ्नकर्तारस्ते नश्यन्तु शिवाग्नया। ओं देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति। अयं मुहूर्तः शुभ मुहूर्तो अस्तु। मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु। మనసారా మీ యొక్క ఇష్టదేవతను, ఇంటి దేవతను, కులదేవతను ముగ్గురు కూడా ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకోండి. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం తదేవ లగ్నం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुद्धरः स्मृते सकल कल्याण भाजनौ यत्र जायते सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः आपदामपहर्तारं दातारं सर्वसंपदा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके श्री लक्ष्मी नारायणाभ्यां नमः। वाणी हिरण्यगर्भाभ्यां नमः। अरुन्धती वसिष्ठाभ्यां नमः। सर्वेभ्यो महादनेभ्यो ब्राह्मणेभ्यो वेदविभ्यो नमो नमः। మనసారా మీ యొక్క తల్లిదండ్రుల్ని, మీ అత్తామామల్ని, మీకు మంచి చదువు చెప్పినటువంటి గురువుని స్మరణ చేసుకుని వారి యొక్క ఆశీర్వచనాలు పొందినట్టుగా భావన చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, अतिथि देवो भव। सर्वेभ्यो महादनेभ्यो नमो नमः। अयं मुहूर्तः शुभ मुहूर्तो अस्तु। अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा। पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः। हस्तौ प्रक्षाल्य आचम्य केशवाय स्वाहा, नारायणाय स्वाहा,
మాధవాయ స్వాహ. పునస్య హస్తో ప్రక్షాళ్య భక్తి శ్రద్ధలతో గోవిందనామస్మరణాన్ని చేసుకోండి. గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, వామనాయ నమః, హృషీకేశాయ నమః, దామోదరాయ నమః, వాసుదేవాయ నమః, అనిరుద్ధాయ నమః, అధోక్షజాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతో భూత విశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామరోధేన బ్రహ్మకరసమానభే ప్రాణాయామే వినియోగః. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భువస్వరో. చకా నమస్కారం చేసుకుని చెప్పండి. మమ ఉపార్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. చకా నమస్కారం చేసుకోండి. శ్రీ మహావిష్ణురాజ్ఞయ అద్య బ్రహ్మణః శ్వేతవరాహ కల్పే కలియుగే జంబోద్వీపే భరతఖండే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే భగవతాలయే శ్రీ భవానీ కవర్దీశ్వర స్వాదేవతా సన్నిధో శివాలయే శివసన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావయానమానేన ప్రభవా షష్ఠ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసురా సంవత్సరే శరదృతౌ శుక్లపక్షే భౌమవాసరిత్తాయాం శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరబ్రహ్మస్వరూపస్య పురుషోత్తమస్య సకల భువన సృష్టి స్థిరేకారకస్య సమస్త దేవదానవ యక్షర గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ్య విద్యాధరాభీష్టవరప్రదాయకస్య సమస్త దేవతా సంపూజితస్య శ్రీ భవానీ కవర్తీశ్వర స్వామినః దివ్యానుగ్రహ ప్రసాద్యర్థే సంకల్పితమాన అస్యమానమాన్యస్య జన్మదిన పర్వదినోత్సవాంగత్వేన శ్రీవత్సగోత్రోద్భవస్య తంగిరాల అరవిందనామిహిస్య రేవతీ నక్షత్రే మీనరాశిగదోజాస్య ధర్మపత్నీ సమేతోహం జానకీనామిహివత్యాః ధనిష్ఠా నక్షత్రే కుంభరాశిగదోజాతవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం తత్కుమాస్య కుమార్యాః శ్రేయకీర్తినామిహివత్యాః ఆర్ద్రా నక్షత్రే మిథునరాశిగదోజాతవత్యాః ఇదమాస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం వేంకట దక్షిణామూర్తి ఆరుష్ సుదర్శన్నామహేస్య పుష్యమీ నక్షత్రే కర్కాటక రాశిగోజాతస్య ఇదమాస్య సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి ప్రార్థింపజేసుకుంటూ సంకల్పాన్ని చెప్పుకోండి. అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ విద్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ సకల ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు కృతానాం సమస్త జ్ఞానకృత అజ్ఞానకృత ఆచరితమాన సకల పాపక్షయ పరిహార నివృత్తి ద్వారా సకల ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక రూపతాపత్రయ పరిహార నివృత్తి ద్వారా సకల ధర్మాచరణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ
జన్మ రాశి జన్మ నక్షత్ర నామ రాశి నామ నక్షత్ర వశాతు సంభవితమాన సమస్త గ్రహ దోష గండ దోష మృత్యు దోష దారిద్ర్య దోష నరదృష్టి దోష మిత్ర ఘోష బంధు దోష సమస్త దృష్టి దోష పరమంత్ర పరయంత్ర పరతంత్రాది విచ్ఛేదన సిద్ధి ద్వారా సమస్త శత్రు పలాయన సిద్ధి ద్వారా మమ సమస్త రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రసాద సిద్ధ్యర్థం మమ దేహే వర్తమాన వర్తిష్యమాన వాత పిత్త కపోద్భవ నానాకారణ జ్వరాది సమస్త రోగ నివారణ ద్వారా రోగ పీడ శారీరక పీడ బుద్ధి పీడ మానసిక పీడ నివారణ ద్వారా సంపూర్ణ దృఢ దేహారోగ్యత సిద్ధ్యర్థం మమ సకల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ కుటుంబ ఆర్థిక ఆరోగ్య సకల విషయేషు సకల ప్రతికూల పరిహార నివృత్తి ద్వారా అనుకూల శుభ పరంపర అవాప్త్యర్థం మమ గృహే అలక్ష్మీ దోష వాస్తు దోష స్థల దోష పీడా పరిహార నివృత్తి ద్వారా మహాలక్ష్మి దేవ్యాః దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సమస్త ధన కనక వస్తువాహన కాంచన రత్నాది సకల గోచార అభివృద్ధ్యర్థం మయా సంకల్పిత సకల కార్య దిగ్విజయత ఫల సిద్ధ్యర్థం శ్రీ మహావిఘ్నేశ్వర స్వామి దేవత సహిత శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే మయా సంకల్పిత శరత్ పౌర్ణమి ప్రదోష మహాపర్వణి పుణ్యకాలేన మమ ఆయుష్య అభివృద్ధ్యర్థే మమ వంశాభి వృద్ధ్యర్థే మమ సకల అభీష్ట సిద్ధ్యర్థే సంకల్పిత కరిష్యమాణ అన్య బ్రాహ్మణ సహాయేన మహారుద్రాభిషేక అమృత మృత్యుంజయ పాశుపత అభిషేక పూర్వక శ్రీ లక్ష్మీ గణేశ ఆరాధన మూల మంత్ర హోమ సహిత
నవగ్రహ దేవత శ్రీరుద్ర దేవత ఆయుర్దేవత హోమాఖ్యే కర్మణి ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం యథాశక్తి మహాగణేశ ఆరాధన పూజాం అహం కరిష్యే. సకా నమస్కారం చేసుకోండి. ప్రతి ఒక్క పూజకు మొదలుగా సంకల్పాన్ని చేసుకుంటాం. ఎందుకు ఈ యొక్క సంకల్పాన్ని ముందుగా మనం చేసుకుంటున్నాం అంటే మనస్సు చాలా చంచలమైంది. ఈ క్షణము మనం వినాయకుడు పూజ చేద్దాం, రుద్రాభిషేకం చేసుకుందాం, అన్ని పూజలు సక్రమంగా చేసుకుందాం అని ఈ క్షణం మన మనసుకు అనిపించిన ఒక 10 నిమిషాలు కాగానే మన శరీరము మన యొక్క మనస్సు మాట వినడం మొదలు పెడుతుంది. చాలే ఈ పూజ చేసుకున్నాం కదా, ఇక రుద్రాభిషేకం ఇంకోసారి చేసుకుందాం అని. అలా కాకుండా మనస్సు నిలకడగా ఉండడానికి ముందుగా సంకల్ప రూపంలో ఏ యొక్క నిమిత్తమైతే గనక మనం పూజన చేస్తున్నామో అవన్నీ కూడా ఒక్కసారి మనస్సును స్థిమితపరచుకోవడానికి సంకల్ప రూపంలో భగవంతుడు ముందు తెలియచేసుకోవాలి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పింది. అందుకనే ఇప్పుడు ప్రధానమైనటువంటి సంకల్పం. ఈ సంకల్పంలో కూడా ఏంటంటే మీ యొక్క ఆయుర్వృద్ధి కొరకు మీ యొక్క జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆ యొక్క ఆశ్వీజ పౌర్ణమి రావడం, ప్రదోషకాల వేళ బ్రాహ్మలు కూడాను ఈ యొక్క సమయానికి మనకి దొరకడం, శివాలయ ప్రాంగణంలో ఈ యొక్క పూజ జరుగుతుందంటే ఏదో పూర్వజన్మ సుకృతం మీ మీద ఉందనే దీంట్లో అర్థం. అయితే ఇంతటి మహత్తరమైనటువంటి పూజలో కూడా ప్రథమంగా మనం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేసుకున్న తర్వాత అమృత మృత్యుంజయ పాశుపతము అనేటువంటి మంత్రములతోటి స్వామివారికి అభిషేకం చేసుకోబోతున్నాం. అమృతము అనేటువంటి మాట వినబడడానికి అర్థం ఏమిటయ్యా అంటే కనుక మంచి ఆయుష్ అని చెప్పేసి అర్థం. మృత్యుంజయ మంత్రములతోటి అవి అభిషేకం చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే కనుక గండ దోషములు కానీ అపమృత్యు దోషములు కానీ ఏవైతే కనుక జన్మజాతక పరంగా మీకు ఉన్నాయో, మీ కుటుంబ సభ్యులకి పొంచి ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి పరమేశ్వరుడికి దీన్ని అమృత మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకము అంటారు. పాశుపతం అంటే తిరుగులేనటువంటిది అని చెప్పేసి అలాంటి పంక్తములతోటి ఈ యొక్క బ్రాహ్మణ చేతను మా యొక్క బ్రాహ్మణ సహాయము చేత ఈ కర్మను ఆచరిస్తున్నట్టుగా ఇప్పుడు మీరు సంకల్పం చేసుకున్నారు. రుద్రాభిషేకం పూజకంగా నేను ముందుగా గణపతి హోమం అయిన తర్వాత నవగ్రహ హోమాన్ని అలాగే మృత్యుంజయ హోమాన్ని ఆయుష్య హోమాన్ని ఈరోజు మనం పురస్కరించుకోబోతున్నాం. ఈ మహత్తరమైనటువంటి కర్మలన్నీ కూడాను మనం పూర్తి చేయాలంటే ముందుగా విఘ్నకర్త అయినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ముందుగా ఆది పూజ్యో గణాధిప, ఆది పూజలు అందుకునేటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధనతోటి మన పూజా కార్యక్రమం ప్రారంభమవుతుందండి. ఓం నమః శివాయ అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి శివ పంచాక్షరి జపాన్ని చేస్తూ కన్నులారా పూజా క్రతువుని దర్శించి తరించవలసిందిగా ప్రార్థన. భోళా శంకర భగవానకీ జయ. తంగ కలశారాధనం కరిష్యే. అస్మిన్ కలహేషు గంధ పుష్పాక్షతైరభ్యచ్య కలశోపరి హస్తన్నిధాయ కలహస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః. క్షోతసాగర సర్వే సప్తద్వీపావసుంధరా అంగైశ్చ సహితా సర్వే కలశాం సమాశ్రితాః. ఉక్తైర్యజ్ఞేషు ఆపోవాయదగం సర్వం విశ్వా భూతాన్యావః ప్రాణావావః పజవావో నవావో మృతవావః సంప్రణావో. గంగే దేవనే కృష్ణే గోదావరి బృహస్పతి నర్మదే సింధుకాదరే స్వంధన్నిధిం కురు. ఆయాంతో శ్రీమన్మహాగణాధిపతా సహిత రుద్రావారాభిషేక పూజార్థం దురితక్షయకారకాః. దేవం సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో వివాహ. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆదౌ గణపతిం ప్రార్థయిత్వా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः సేదసాదనం. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం. చకా భక్తి శ్రద్ధలతో వినాయక స్వామిని ప్రార్థన చేసుకోండి.
జీవితంలో కలిగేటువంటి సకలములైనటువంటి విఘ్నములు అధిగమించేటువంటి శక్తిని అనుగ్రహింపజేయమని విఘ్నేశ్వర స్వామిని స్మరణ చేసుకోండి. చెప్పండి. ఓం నమస్తే గజాననాయ నమస్తే వక్రతుండినే నమస్తే గజముఖాయ నమస్తే శూర్పకర్ణికే నమస్తే గజవక్త్రాయ నమస్తే ఫాలచంద్రికే నమస్తే విఘ్న నివారణాయ నమస్తే నమస్తే నమో నమః. ఓం గం గణపతయే నమో నమః. చక్కగా గణపతి యొక్క పూజ ఎంతసేపు కూడాను ఓం గం గణపతయే నమః అనుకుంటూ విఘ్నేశ్వరుడి యొక్క నామజపాన్ని చేస్తూ పూజను కన్నులారా దర్శించండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖడిత హేమ సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఔపచారిక మంగళ స్నానం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. స్థిరైరంగైస్తుష్టవాగం సస్తనోభిః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధత్తాసి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం సత్యం వచ్మి. అవతారం అవదాతారం అవానూచానవశిష్యం అవపురస్తాదు అవదక్షిణాత్తాదు అవాధరాత్తాదు. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః. త్వం సచ్చిదానందాద్వితీయోసి. త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగతిదంద్వత్తస్థిష్ఠతి. సర్వం జగతిదంద్వజి ప్రత్యేతి. త్వం చత్వారి వాక్పదాని. త్వం దేహత్రయాతీతః. త్వం మూలాధారే స్థితోసి నిత్యం. త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అర్ధేందులసితం. ఏతత్తవ మనుస్వరూపం. అకారో మధ్యమ రూపం. బిందురుత్తర రూపం. సకంహితా సంధిః. గణక ఋషిః. శ్రీ మహాగణపతిర్దేవతా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణౌ. రక్తౌ లంబోదరౌ శూర్పకర్ణకౌ రక్తవాససౌ. భక్తానుకంబిరం దేవం జగత్కారణమచ్యుతం. ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః. నమో గణపతయే. నమస్తే అస్తు లంబోదరాయ విఘ్ననాశినే. శ్రీవరదమూర్తయే నమో నమః. స్నానానంతరే ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. అభివస్త్రా సువసనాన్యరుషాభిరేనో సుదుషా పూజమానః. ఓం గంగణపతయే నమః. వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదో. ఓం
గంగణపతయే నమః ఉపవీతం ఆభరణం సమర్పయామి గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీ ఓం గంగణపతయే నమః పరిమళ గంధాది హరిద్రాది కుంకుమ పరిమళ ద్రవ్యాలంకరణాం సమర్పయామి ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హరిద్రాది కుంకుమ పరిమళ ద్రవ్యాలంకరణాం సమర్పయామి ఓం గంగణపతయే నమః ఓం పుష్పాలంకరణాం సమర్పయామి పుష్పైః అక్షతైశ్చ సంబోధయామి ఓం సుముఖాయ నమః ఓం కపిలాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం భాలచంద్రాయ నమః ఓం మత్తతుండాయ నమః ఓం హేరంబాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః శ్రీ లక్ష్మీ గణపతయే నమః శ్రీ వరద గణపతయే నమః ఓం శ్రీ సిద్ధి గణపతయే నమః ఓం కళ్యాణ గణపతయే నమః ఓం ఆనంద గణపతయే నమః ఓం ఐశ్వర్య గణపతయే నమః ఇది నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి జై బోలో గణేష్ మహారాజ్ కీ అధ ధూపం వనస్పత్యుర్భవై దివ్యైః నానాగంధైః సంయుతః సుగంధో వేద ధూపమాగ్రాపయామి స్థాపితమాన ప్రత్యక్ష దీపో సంగ్రహయామి ఓం గంగణపతయే నమః గృహాణ మంగళం దీపం త్రైలోక్య త్రిమిరావః త్రాహిమాన్ నరగాఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే ధూపదీపానంతరే శుద్ధ ఆచమనం సమర్పయామి నైవేద్యం భర్గో దేవస్య ధీమహి ధియో జో నః ప్రచోదయాత్ అర్థం త్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి మహాగణాధిపతయే నమో నమః అవసరార్థే ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ मध्ये मध्ये उदकपाणिं समर्पयामि अमृतामिधानमसि उत्तरामोहनं समर्पयामि हस्तो प्रक्षालयामि मुखे शुद्ध आचमनं समर्पयामि ताम्बूलं पूगीफलैः सकर्पूरेण नागवल्लीधरैर्युतं महागणाधिपतये नमो नमः सुवर्णफलताम्बूलार्धे अक्षतार्पयामि ताम्बूलान्तरे शुद्धाचमनं समर्पयामि कर्पूरनीराजनं संग्रहयामि ओम मुदाकरात मोदकं सदा विमुक्ति साधकं कलाधरावतं सद्विरासिलोकरक्षकं अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाश नमामि तं विनायकं जय गणेश पाहि जय गणेश रक्ष मां जय गणेश पाहि जय गणेश रक्ष मां आनंदो वेदमंगल दिव्य नीराजनं संग्रहयामि नीराजनानन्तरे शुद्धाचमनं समर्पयामि नमस्करोमि बोलो गजानंद महाराज की जय हर हर नमः पार्वती पुत्राय हर हर महादेव हर ओम अधान्द्र पुष्पं सुमुखश्चैकदन्तश्च कपिलो गजकन्नगः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः षोडशैतार्णामानि यः पठेत् शृणुयादपि संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते
తన్నో దంది ప్రచోదయాతు. చక్కగా నమస్కారం చేసుకోండి. భక్తి శ్రద్ధతో వినాయక స్వామిని ప్రార్థన చేసుకుని చెప్పండి. ఓం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశ ధరం దేవం ధ్యాయేత్ శ్రీవరసిద్ధి వినాయకం. ఓం గం గణపతయే నమో నమః. నమస్కారం చేసుకోండి. వరాలు కురిపించేటువంటి ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామిని భక్తి శ్రద్ధతో ప్రార్థన చేసుకుని జీవితంలో కలిగేటువంటి విఘ్నములు, సంకటములు, ఆటంకములన్నీ కూడా నివృత్తి కలిగించి సర్వదా సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యములో సంకల్ప సిద్ధిని, విజయాన్ని, జీవితంలో ఉన్నతిని, శ్రేయస్సును, సిరి సంపదలను, సుఖశాంతులను అనుగ్రహింపజేయమని చెప్పేసి గణేశ భగవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకోండి. ప్రతి దేవతను కూడాను ఒక విశేషమైనటువంటి విధానంలో నమస్కరించి పూజించాలని చెప్పేసి మన శాస్త్రం చెప్తుంది. విష్ణుమూర్తిని స్తోత్రము చేత, సూర్య భగవాన్ని నమస్కారం చేత, వినాయకుణ్ణి గానము చేత అర్చించాలి, పూజించాలి. అప్పుడు త్వరగా ఆ గణపతి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు. కాబట్టి మీ యొక్క అభీష్టాలు, నూతనంగా ఏదైతే సంకల్పాలు మీ మనసులో అనుకున్నారో ఆ గోల్స్ అన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వర భగవాన్ని స్మరణ చేసుకుంటూ ఓం గం గణపతయే నమః అనుకుంటూ చప్పట్లు కొడుతూ స్వామివారి యొక్క గానాన్ని ఆలకిస్తూ స్వామివారిని స్మరించుకోండి. భుజగేంద్ర సుసత్పకదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం. భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. కరధుత పరశుం కంకణపాణిం కమలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందరనుక్తం సురచితమణిమకుటం ప్రణమత దేహం ప్రకటిత తాళం షడ్గిరితాళమిదం తత్తచ్చడ్గిరితాళమిదం తత్తచ్చడ్గిరితాళమిదం. లంబోదరవర కుంజాసురకృత కుంకుమవర్ణధరం శ్వేతసశృంగం మోదకహస్తం ప్రీతి సపన సఫలం నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతితం తత్తత్ నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతితం తత్తత్ నానా గణపతితం తత్తత్ నానా గణపతితం. ధవలిత జలధర ధవలిత చంద్రం ఫణిమణి కిరవ విభూషిత ఖడ్గము హర హర శివ శివ గణపతిమభయం గణపతి వాద్యమిదము తత్తత్ గణపతి వాద్యమిదము తత్తత్ గణపతి వాద్యమిదము. ఆత్మ ప్రదక్షిణతయ పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఛత్రజామదాది సర్వోపచార పూజాన్ సమర్పయామి. నమస్కారం చేసుకుని చెప్పండి. అనేనా మయా కృత
ఆచరితమాన యథాశక్తి విఘ్నేశ్వర దివ్య ఆరాధన పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణేశ దివ్య చరణార విందార్పణమస్తు. ఇంతసేపు కూడాను స్వామిని ఉద్దేశించి ఆచరించేటువంటి పూజాఫలితమంతయు కూడాను విఘ్నేశ్వర స్వామి వారికి అర్పణ చేసినట్టుగా భావన చేసుకోండి. ఏ యొక్క కార్యక్రమం చేసినా సరే విఘ్నకర్త అయినటువంటి ఆ యొక్క విఘ్నేశ్వర భగవాన్ని పూజించుకోవాలి. అందుకనే ప్రథమంగా మనం చేస్తున్నటువంటిది రుద్రాభిషేకమైన ఆయుష్య హోమైనా సరే ముందుగా మనం గణపతిని అర్చన చేసుకున్నాం. ఎందుకంటే ఆ పూజా ఫలితం మన వరకు రావాలన్నా వినాయకుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి మీ పరివారం మీద మీ కుటుంబ సభ్యుల మీద సంపూర్ణమైనటువంటి విఘ్నేశ్వర శుభ అనుగ్రహాన్ని ఉంచమని చెప్పేసి గణేశ స్వామిని స్మరణ చేసుకుని చెంపలు వేసుకోండి. క్షమాపణ పూర్వక నమస్కారం సమర్పయామి. బోల్ గజానంద మహారాజ్ కీ జై. శంఖం ప్రక్షాళ్య క్షాతశంఖమాధారే నిక్షిప్య శంఖే జలమాపూర్య గంధపుష్పాక్షరైరభ్యచ్య శంఖమూలే బ్రహ్మాణమావాహయామి శంఖమధ్యే విష్ణుమావాహయామి శంఖోదగే ఆదిత్యమావాహయామి శంఖాగ్రే గంగా సరస్వతీమావాహయామి స్థాపయామి పూరయామి. శంఖాదౌ చంద్రదైవత్యం కుక్షౌ వరుణదైవతం పృష్ఠే ప్రజాపతిస్తత్రాగ్రే గంగా సరస్వతి త్వం పురా సాగరోత్పన్నో విష్ణునా విశుదక్కరే పూజితః సర్వదేవేభ్యః పాంచజన్యనమోస్తుతే పాంచజన్యాయ విద్మహే పావనాయ ధీమహి. శంఖోదకేన అభిషేకమంటపాది అభిషేకోపకరణాది దేవం దేవం శిరసి ఆత్మానాంచ సంప్రోక్ష్య ఆదౌదంగా దేవం సంప్రార్థయిత్వా. ఓం అందరు కూడాను భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకోండి. చెప్పండి ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. ఓం నమః శివాయ. అభిషేకమయ్యేంత పర్యంతము కూడా ఓం నమః శివాయ అనుకుంటూ పరమ పవిత్రమైనటువంటి శోభంజాక్షయపాన్ చేస్తూ ఉండండి. అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. అధధ్యానం ఆపాతానభస్తరాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమోరివిదహద్భూర్ణేంద్వాంతాముదైః అస్తోకా ప్రదరోగమీషమణిహం రుద్రానుపాకాంజవం ధ్యాయన్నే ధృతిపదం విప్రౌభిండేచ్ఛవము కంఠే కాలా కవర్దా కలిత శిఖలాశ్చండకోదండహస్తాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటన విభవానః ప్రయచ్ఛందు సౌఖ్యం శ్రీ రుద్రదేవతామణే నమో నమః. సద్యోజాం ప్రపద్యామి ఇత్యావాహనం సమర్పయామి. భవే భవేనాతి పాదయోః పాద్యం సమర్పయామి. భవోద్భవాయ నమో నమః. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే శ్రేయశ్చ మే వస్యశ్చ మే హ్యశ్చ మే భగశ్చ మే త్రివిణంచ మే జంతార మే హత్తార మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే ఘ్రాత్రంజ మే సోశ్చ మే పృథోశ్చ మే క్షీరంజ మే నయశ్చ వరదంజ మే మృతంజ మే క్ష్మంజ మే నామయశ్చ మే దీర్ఘాయుత్వంజ మే నమిత్రంజ మే భజంజ మే సుగంజ మే శేణంజ మే సూషాజ మే సుదురంజ మే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమణ్యవ ఉదో ఋషభే నమః. నమస్తే బ్రహ్మణే బాహుభ్యాపదే నమః. శివాధిరవ్యాజాత
उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो त्र्यम्बकं विरामहे सुगन्धिं पुष्टिवर्धनम् 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 उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो त्र्यम्बकं विरामहे 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 सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो उदयनं गोपादृषण्णदृषण्णधार्यः उदयनं विश्वाभूताधिष्टोमदयानः त्र्यम्बकं विरामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो त्र्यम्बकं विरामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो अथो ये सृहद्वारो हन्तेभ्यो नमः घोरेवो त्र्यम्बकं विरामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो त्र्यम्बकं विरामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो त्र्यम्बकं विरामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो विरामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो त्र्यम्बकं 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 विरामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रिपुरान्धकाय कालाग्निरुद्राय मृत्युञ्जयाय सदाशिवाय त्र्यम्बकं विरामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुह्ना मृत्योर्वक्षयमामृतादो त्र्यम्बकं ओं नमो हिरण्यवाहवे नान्येषाणपदये नमो नमो क्षेभ्यो हरिकेभ्यः पशूनामदये नमो नमः सस्मिन्राजत्वधीमदेवधीनामदये नमो नमो भूयाव्याधरेन्नानामदये नमो नमो हरिकेशाय विग्रहपुष्टान भवस्य हेतिर्गदामदये नमो नमो राजा धावने क्षेत्राणामदये नमो नमः सूदाय हञ्जाय वनानामदये नमो नमो रोहिताय स्थवदये क्षाणामदये नमो नमो मृणेवाजाक्षाणामदये नमो नमो पार्वस्कृताजोडीनामदये नमो नमो उच्चैर्भोजाय कम्मयदेवतीनामदये नमो नमः तत्सविताय धावदे हत्परामदये नमः ओं नमः सहमानां व्याधरीनामदये नमो नमः कुरुभाजमने स्तेनानामदये नमो नमो हिङ्गणविषधवते तस्करानामदये नमो नमो वञ्जदेवरिवञ्जदेस्ताजोनामदये नमो नमो रजनवेवरजराजारण्यानामदये नमो नमः मोष्टदामदये नमो नमः समभ्यो नक्पञ्जरभ्यः प्रगन्धानामदये नमो नमो स्नेहिनेग्रजरागञ्जानामदये नमो नमः ईशवभ्यो गन्धाभ्यश्च नमो नमः आनन्मानेभ्यः प्रधानेभ्यश्च नमो नमः आयुक्षभ्यो विजयभ्यश्च नमो नमः अस्यभ्यो विजयभ्यश्च नमो नमः स्वभ्यो जाग्रभ्यश्च नमो नमः स्तिष्ठभ्यो धावभ्यश्च नमो नमः सभाभ्यः सभावदिभ्यश्च नमो नमः अश्वेभ्यो अश्वदिभ्यश्च नमो नमः
नमः यादनेभ्यो विद्यन्तेभ्यो नमो 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 हरेभ्यो नमो नमो सेभ्यो समदिभ्यो नमो नमो प्रादेभ्यो प्रादवदिभ्यो नमो नमो गणेभ्यो गणपतिभ्यो नमो विश्वरूपेभ्यो नमो नमो महद्भ्याक्षुल्लकेभ्यो नमो नमो ऋद्भ्यो भेभ्यो नमो नमो ऋधेभ्यो धवदिभ्यो नमो नमः सेनाभ्यसेनानिभ्यो नमो नमः भ्यो नमो नमस्तक्षभ्योर्धकारेभ्यो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यो नमो नमः पुञ्जिष्टेभ्यो विहारेभ्यो नमो नमः शिवभ्यो धन्मकृभ्यो नमो नमो मृगयुभ्यस्वरिभ्यो नमो नमः भ्यो नमः त्र्यम्बकविरामहे सुगन्धिं पुष्टिवर्धनौ नमो भवाय रुद्राय नमः शर्वाय नमः भवदे नमो नीलग्रीवाय गन्धाय नमः कवर्धने नव्यप्रदेशाय नमः साक्षाशधर्मणे नमो गृषाय विष्णाय नमो मेढत्वमाय देशमदे नमो हस्वाय नमः वनाय नमो बृहद्भासमृद्भने नमो प्रियाय प्रथमाय नमः आशवेदाय नमः शीघ्रियाय शेभ्याय नमः ऊर्म्याय नमः स्वन्याय नमः स्वदस्याय ओम त्र्यम्बकविरामहे सुगन्धिं पुष्टिवर्धनौ नमो ज्येष्ठार्ज्येष्ठा नमः पूर्वजाय नमो मध्यमाय नमो हन्याय बुद्ध्याय नमः सौभ्याय हृदयाय नमो याम्याय दक्षेम्याय नमो उर्वर्याय हृदयाय वष्णोत् चान्याय नमो वन्याय कक्ष्याय नमः शमाय नमः आश्रयेनाय जागृताय नमः शूराय रामधरे नमो परमणे नमः रोधे नमो बलविने नमः वदने नमः सुराय सुरहेनाय त्र्यम्बकविरामहे सुगन्धिं पुष्टिवर्धनौ उर्वारुन्मृत्योर्मुक्षयमामृता त्र्यम्बकविरामहे सुगन्धिं पुष्टिवर्धनौ उर्वारुन्मृत्योर्मुक्षयमामृतादो श्रुत्यार्वत्यार्वत्काट्यादीप्यार्वस्सोद्याधरस्यार्वो नाट्यार्वहिन्दार्वक्कोप्यायदार्त्यार् देश्व्याधर्मो वास्तव्यार्वास्तवाय त्र्यम्बकविरामहे सुगन्धिं पुष्टिवर्धनौ उर्वारुन्मृत्योर्मुक्षयमामृता हर ओम हर 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 काल हर कष्ट हर दुख हर दारिद्र्य हर सर्वरोग हर सर्वऋण हर सर्व मृत्यु हर सर्व पाप हर ओम हर 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 कोल्याय नमः पार्याय नमः प्रथमाय गोत्रुणाय नमः आधार्याय नाट्याय नमः शिष्ठ्याय भेद्याय नमः सिगत्याय प्रभाक्याय प्रवध्यानवकयोजनाय दक्षिणाय नमः कवर्तेय वस्तगे नमो गोष्ठ्याय विरुद्ध्याय वस्त्रव्याय गेक्याय नमः काट्याय परेष्ठाय नमो हरय्याय वेश्याय वप्पायुधं तस्याय वशिष्याय हर्याय नमो लोप्याय लोलप्याय नमः ऊर्म्याय सोम्याय नमः पन्याय नमः हर्याय नमो पुग्रमान विघ्नदे नमः आख्यादे प्रख्यादे नमो वक्रेभ्यो देवानागो हरगेभ्यो नमो विक्षिरगेभ्यो नमो विजन्मत्केभ्यो नमः आमीमत्केभ्यः त्र्यम्बकविरामहे सुगन्धिं पुष्टिवर्धनौ उर्वारुन्मृत्योर्मुक्षयमामृतादो द्रावयन् हस्पदेतृणीर्वहिता येषां मृहाणां येषां मधूनां माभेर्मनोमो येषां किञ्चनामधू त्र्यम्बकविरामहे सुगन्धिं पुष्टिवर्धनौ उर्वारुन्मृत्योर्मुक्षयमामृतादो 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 सुगन्धिं पुष्टिवर्धनौ उर्वारुन्मृत्योर्मुक्षयमामृतादो
ओम त्र्यंबकमिनामहे त्र्यंबकमिष्टवर्धनो उर्वारुह्मः मृत्योर्मुक्षेमामृतादो त्र्यंबकमिनामहे त्र्यंबकमिष्टवर्धनो उर्वारुह्मः मृत्योर्मुक्षेमामृतादो वासुदेव द्रौपदीर् हरिष्वन्दो नमसावधेवते त्र्यंबकमिनामहे त्र्यंबकमिष्टवर्धनो गोब्धौरपोरश्मे क्षयत्मीरासं नमस्वेदेस्तु रक्षाद्रोधेव प्रोक्तिधारशर्वयच्छद्वरः स्तोहिश्वतङ्गत्तसङ्गमानं मृगन्नभीं हन्तभद्रौ पुराजेत्रेरुद्रस्तवानो अन्यन्ते अस्मन्यावन्तुसेनाः मानस्तो भद्रघायोः अवस्थिरा भवद्भस्तरश्वमेभ्यस्तोकामरज्ञायमुनया परमे वृक्ष आयुधं निधाय गुप्तम्बसानाचरमणागं विभवागहे यास्ते हस्रको हेरयोन्यवस्वन्यवन्दताः योस्तव हेतयः तासामीशानो भगवत्पराचीनामघातधे सहस्राधस्रो यत्रादिभूम्यां देहानुहस्रयोजने वधन्मादिनमधे श्रीगन्धा शर्वाधाक्षमादराः देहानुहस्रयोजने वधन्मादिनमधे नीलग्रीवाश्रितगन्धादिगोर्द्रापसृताः दैहानुहस्रयोजने वधन्मादिनमधे ओम नीलग्रीवा विरोहिताः दैहानुहस्रयोजने वधन्मादिनमधे ये भूतानामधिपतयोभिषिघादक्कवर्तिनः देहानुशास्त्रयोजने वधन्मादिनमधे येन्येषु विध्यन्ति पात्रेषु मुदोदरानो देहानुशास्त्रयोजने वधन्मादिनमधे ओम देहानुहस्रयोजने वधन्मादिनमधे प्रजन्ते सुखावन्दोर्हिङ्गणः देहानुहस्रयोजने वधन्मादिनमधे भूयाकोशदिशोर्द्रावदस्थिरे देहानुहस्रयोजने वधन्मादिनमधे एभ्यो एव पृथिव्याम्येन्दरिक्षे ये दिव्येषामन्नं वातो मरुषभयहस्तेभ्यो ऋषभ्राज ऋषक्षिराधप्रदे एतधोदे एतधोद्भवास्तेभ्यो नमस्ते नो मनयन्तु ते यन्द्विश्वा यश्च न ते स्थितं भोजं हे दधामि ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनौ उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षेयमामृतात्
विश्वा भुवनाभिवेशदस् रुद्राय नमो अस्तु एते सहस्रमयुतं वाजा मृत्यो मत्याय हन्तवे यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां गन्धेयसि रुद्रो मा विशान्तयः नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदा शिवो यजमानस्य सर्वापमृत्युर्नश्यतो आयुर्वर्धता दीर्घमायुः एका च मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च म एकादश त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च म एकविंशतिश्च मे पंचविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च म एकत्रिंशच्च मे त्रयस्त्रिंशच्च मे चतस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे वाजश्च प्रथमश्च द्विजश्च क्रतुश्च सुमश्च मोद्भाज व्यष्टियश्चान्यायरश्चान्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च इडावे बहोर्मनुर्यत्नने बृहस्पतिरुत्थामदायको विश्वे देवासोक्तवादपृथिवीमाद्रमाहि घोषे मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वादमुत्यासको शुश्रूषेण्यां मनुष्येभ्यस्तुं देवा वदन्तु शोभायै पितरो नु मदन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु भवे भवेनादि भवे भवस्वमा वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः करविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतय नमो मनोन्मनाय नमः सर्वेभ्यः सर्वशर्वेभ्यो तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि ईशानः सर्वविद्यानां ब्रह्माधिपतिः ब्रह्मा शिवो मे सहना भवतु सह वीर्यं करवावहै ॐ शान्ति शान्तिः हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर गणाय नमो नमः हरिद्राक्षतां समर्पयामि बलविगणनाय नमो नमः पुष्पालङ्करणां समर्पयामि पुष्पैः अक्षतैश्च सम्बोधयामि ॐ निधनपतये नमः ॐ ऊर्ध्वाय नमः ॐ हिरण्याय नमः ॐ सुवर्णाय नमः ॐ दिव्याय नमः
ओम भवाय नमः ओम शर्वाय नमः ओम शिवाय नमः ओम ज्वलाय नमः ओम आत्माय नमः ओम परमाय नमः श्रीमदे श्रीमन्भवानी कपर्दीश्वराय नमो नमः इति नानाविध परिमलपत्र पुष्पाक्षता ओम शर्वाय देवाय नमः ओम पशुपतयेर्देवाय नमः ओम उग्राय देवाय नमः ओम महतो देवाय नमः ओम शर्वस्य देवस्य पत्न्यै नमः ओम पशुपतयेर्देवस्य पत्न्यै नमः ओम रुद्रस्य देवस्य पत्न्यै नमः ओम महतो देवस्य पत्न्यै नमः श्री सांग सपरिवार समेत उमा महेश्वराय स्वामिने नमो नमः इति नानाविध परिमलपत्र पुष्पाक्षत पूजां समर्पयामि। भोला शंकर भगवान की जय। मलाय नमः सुगंधो वेद धूमाग्रह आग्नेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् सुगंधो वेद धूमाग्रामयामि स्थापितमानः सात्यमेकार्थं युक्तं वह्निना योजितं प्रियं हत्यादेवं प्रयच्छामि देवाय परमात्मने स्थापितमान मंगल प्रत्यक्ष दीपं संदर्शयामि सर्वभूतदमनाय नमः नैवेद्यं दद्यात् अमृतंत्वा सत्येमिन्द्राम् अमृतमस्तु अमृतमस्ति श्री भवानी कपर्दीश्वर स्वामिने नमः विधा भागं नारके संयुता अमृतरसफलां समर्पयामि। ओम प्रणय स्वाहा अपाना स्वाहा मनोन्मनाय नमो नमः ताम्बूलालंकरणार्थे अक्षतां समर्पयामि। अघोरेभ्यो अघोरेभ्यो घोरघोरतरेभ्यः हिरण्यपात्रं मधो पूर्णं दधाति एकधा ब्रह्मण उपहरति। श्री भवानी कपर्दीश्वर स्वामिने नमः इति भक्षयामि। नीराजनानन्तरं मुखे शुद्ध आचमनं समर्पयामि। हर नमः पार्वतीपतये हर हर महादेव हर। ओम तद्ब्रह्मा ओम तदात्मा ओम तत्सर्वम् अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे
అస్తు హదా శివో లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మ చ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం తత్ప్రణమామి సదా శివలింగం పంకజహార సుశోభితలింగం తత్ప్రణమామి సదా శివలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసముద్భవకారణలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురవర పుష్ప సదాచితలింగం పరమ పరంపరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే భోళాశంకర ప్రోక్తో వేదాంతేదః ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరస్య యః పరః స మహేశ్వరః యస్య స్మృత్యాయ నామోక్త్యాదవః పూజా క్రియాదిషు నమస్కారం చేసుకుని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సదాశివ యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన మయా కృత ఆచరితమాన యథాశక్తి అమృత మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేక శివార్చన లింగాష్టక పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ భవానీ కపర్దీశ్వర స్వామి దేవత సుప్రీతః సుప్రసన్నః వరద భవంతు. ఆచరించేటువంటి పూజాభరితమంతయు కూడాను పరమాత్మ యొక్క చరణాల వద్ద అర్పించేట్టుగా భావన చేసుకోండి. ఏతత్ పూజా ఫలం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. పూజా కార్యక్రమంలో భక్తి లోపం గాని శ్రద్ధాలోపం గాని సంభవించున్న అపరాధాల్ని మన్నింపజేసి పూజను పరిపూర్ణత గావించి సకల విధములైనటువంటి మృత్యుదోషములు గండదోషములు
అరిష్ట దోషములన్నీ కూడా నివృత్తి కలిగించి సర్వదా సకల విధములైనటువంటి శుభాలను చేకూర్చమని, అరిష్టమును నివృత్తి కలిగించమని, ఆయుర్వృద్ధిని చేకూర్చమని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భోళాశంకర్ను ప్రార్థింపజేసుకున్నటువంటి వారి ఏ యొక్క కోరిక నిమిత్తమైతే గనక పూజను ఆచరింపజేస్తున్నారో ఆ కోరికను త్వరగా నెరవేర్చమని చెప్పేసి పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించి చెంపలు వేసుకునేసి నమస్కారం చేసుకోండి. కాయేన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాదు కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఏతపూజాఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శరవం దేవం దర్పయామి. పశుపతయేర్దేవం దర్పయామి. ఉగ్రం దేవం దర్పయామి. మహాంతం దేవం దర్పయామి. శర్వస్య దేవస్య పత్నీం దర్పయామి. పశుపతయేర్దేవస్య పత్నీం దర్పయామి. ఉగ్రస్య దేవస్య పత్నీం దర్పయామి. మహాంతం దేవస్యం దర్పయామి. ఇది దర్పయేత్వా ఓం భూః భువః స్వః భూర్భువః స్వః ఉత్తరదశ్చండీశ్వరాయ నమః ఇది నిర్మాణీయం హృదయా. నమస్కారం చేసుకున్నారా?
అమరేభయన్నమృతం మత్యం చ అగ్నిందోదం వృణేమహే హోతారం విశ్వవేదసం తద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ తవ్యసే అధిదేవత ప్రత్యేవతాధీత సూర్యగ్రహాయ స్వాహ. సూర్యుడు జీవితంలో ఆరోగ్యాన్ని, ఉన్నతిని, ఆత్మస్థైర్యాన్ని, కీర్తి ప్రతిష్టలు అనుగ్రహించేటువంటి గ్రహము. అట్టి సకల శుభాలను చేకూర్చమని సూర్యనారాయణ స్వామిని ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకోండి. ఇక చంద్రగ్రహ హోమాన్ని జరుపుతూ ఉన్నాము. జన్మజాతక పరంగా చంద్రగ్రహ దోషం ఉంటే గనక నివృత్తి కలిగించమని చంద్రుణ్ణి ప్రార్థన చేసుకుంటూ చంద్రగ్రహాయ ఇదం అనుకుంటూ ఉండండి. చంద్రుడు మానసికమైనటువంటి ప్రశాంతతను, వాక్సిద్ధిని, కుటుంబ సౌఖ్యాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి సకల శుభాలను అనుగ్రహింపలేమని చంద్రమూర్తిని స్మరణ చేసుకుంటూ ఉండండి. ఓం ఆప్యాయ స్వధమేతురే విశ్వదస్వమృష్టియం భవావాజస్యంగధే స్వాహ. ఓం ఆప్యాయ స్వధమేతురే విశ్వదస్వమృష్టియం. ఓం ఆప్యాయ స్వధమేతురే విశ్వదస్వమృష్టియం. అప్సు మే సోమో ప్రవీదుంతర విశ్వాని భేషజ. గౌరీం వాధరణామక్షత్యేకమదే ద్విపదే సాచతుష్పదే. అధిదేవత ప్రత్యేవతాహీత చంద్రగ్రహాయ స్వాహ. ఇక అంగారక గ్రహ హోమాన్ని చేస్తున్నాం. కుజుడు రుగకారకుడు, అలాగే రోగకారకుడు, శత్రుకారకుడు. అయితే ఆరోగ్యపరమైనటువంటి హానిని, రోగపీడను నివృత్తి కలిగించి సుఖశాంతును చేకూర్చమని చెప్పేసి కుజమూర్తిని మనస్ఫూర్తిగా ప్రార్థింపజేసుకున్నటువంటి వారి కుజగ్రహాయ ఇదం అనుకుంటూ చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం అగ్నిర్మోర్ధాదివక్రపతి పృథివ్యా అయం అపాగోరేకాగూసేన్వతి స్వాహ. ఓం అగ్నిర్మోర్ధాదివక్రపతి పృథివ్యా అయం. ఓం అగ్నిర్మోర్ధాదివక్రపతి పృథివ్యా అయం. శ్యోనామృతిభువానక్షరా నివేశనే క్షేత్రస్య బదిరావయగోహితేనే వజయామసి. అధిదేవత ప్రత్యేవతాహీత కుజగ్రహాయ స్వాహ. సదా నమస్కారం చేసుకోండి. ఇక 4వ గ్రహము బుధగ్రహానికి చేస్తూ ఉన్నాము. ఈ బుధుడు అనేటువంటి వాడు బుద్ధికారకుడు. ఎడ్యుకేషన్ వైజ్ గా, అలాగే వ్యాపారవేత్తలకు అనుకూలించేటువంటి గ్రహము బుధగ్రహము. అదేవిధంగా బుధుడి యొక్క అనుగ్రహం ఉంటే విద్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. అదేవిధంగా ఇంట్లో వచ్చినటువంటి ఐశ్వర్యం ఇంట్లో నిలబడాలంటే, ఐశ్వర్యం అంటే సుఖ సంతోషాలు కానీ, డబ్బు కానీ ఇంట్లో నిలబడాలంటే ఐశ్వర్యకారకుడైనటువంటి బుధుడు అనుగ్రహం కావాలి. అట్టి సకల శుభాలను అనుగ్రహింపలేమని బుధమూర్తిని ప్రార్థన చేసుకుంటూ బుధగ్రహాయ ఇదం అనుకుంటూ ఉండండి. ఓం ఇదం విష్ణుర్విక్రమే త్రేధానే దేవరం సమూఢమస్య భాగో సురే స్వాహా. అధిదేవత ప్రత్యేవతాహీత బుధగ్రహాయ స్వాహా. ఇక బృహస్పతి యొక్క హోమాన్ని చేస్తున్నాం. బృహస్పతి అదృష్టకారకుడు. జీవితంలో అదృష్ట యోగాలు కానీ, శుభయోగాలు కానీ మన యొక్క జీవితంలో యోగించాలంటే అవన్నీ కూడా దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగాను వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఉన్నతి చేకూరాలంటే కనుక బృహస్పతి యొక్క అనుగ్రహం అనేటువంటిది కావాలి. కాబట్టి అట్టి సకల శుభయోగాలు, అదృష్ట యోగాలు అనుగ్రహింపలేమని చెప్పేసి దేవగురువైనటువంటి బృహస్పతిని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఓం బృహస్పతి అధిర్యోర్వచ్చనేషు. ఓం బృహస్పతి అధిర్యోర్వచ్చనేషు. ఓం బృహస్పతి అధిర్యోర్వచ్చనేషు. బ్రహ్మజ్ఞానమృధవం పురస్తాత్మసీమతస్రుజో వేణావః. బ్రహ్మ విష్ణు
बृहस्पतिस्पृहवामहे दिनेभ्यः देवता प्रत्येवताधीत बृहस्पतिग्रहाय स्वाहा ఓం శుక్రగ్రహాయ ఇదం అనుకుంటూ ఉండండి. శుక్రుడు మానవుడి యొక్క జీవితంలో భోగభాగ్యాలను మానవుడి యొక్క సుఖ సంతోషాలకు ఏవైతే ఉపకరణములో ఉపయుక్తములో అవన్నీ కూడా అనుగ్రహించేటువంటి వాడు శుక్రగ్రహం. అదేవిధంగా దంపతుల మధ్య అన్యోన్యతను ఆడవారికి సౌభాగ్యాన్ని కలిగించేటువంటి వాడు శుక్రగ్రహం. అట్టి సకల విధములైనటువంటి భోగభాగ్యకరమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించమని శుక్రుణ్ణి ప్రార్థన చేసుకుంటూ చక్కగా నమస్కారం చేసుకోండి. శుక్రంతే అన్యత్య దదంతే అన్యద్భిరోపే హని ద్యౌరివాసి ఓం శుక్రంతే అన్యత్య దదంతే అన్యద్భిరోపే హని ద్యౌరివాసి ఓం శుక్రంతే అన్యత్య దదంతే అన్యద్భిరోపే హని ద్యౌరివాసి ఇంద్రాణి మాసరాసపత్ని మహమస్రవం నహ్యస్యామరంచన జలసామరదేవతి స్వాహా అదేవతా ప్రత్యేవతా సహిత శుక్రగ్రహాయ స్వాహా ఓం శం శనైశ్వరాయ ఇదం అనుకుంటూ ఉండండి. శని భగవానుడు కర్మఫలదాత. మన యొక్క జీవితంలో తెలిసి తెలియక చేసినటువంటి పాపపుణ్యాలకు తగినటువంటి కర్మ ఫలితాలను వారి యొక్క దశలో మన మీద ప్రభావితంగా చూపిస్తూ ఉంటారు. అదేవిధంగాను శని మృత్యుకారకుడు, ప్రాణకారకుడుగా చెప్తూ ఉంటారు. మృత్యుగండ దోషములన్నీ కూడా నివృత్తి కలిగించి శని కలగజేసేటువంటి ప్రతిబంధకాలు, శని బాధలు, శని దోషములన్నీ కూడా పరిహారం అందించమని చెప్పి శనిస్వామిని ప్రార్థన చేసుకుంటూ శనిగ్రహాయ ఇదం అనుకుంటూ ఉండండి. ఓం శమగ్నిరగ్నిభిస్కరఛన్నస్తపద సూర్యః సంభాతో మాత్పరమాస్మ స్వాహా ఓం శమగ్నిరగ్నిభిస్కరఛన్నస్తపద సూర్యః సంభాతో మాత్పరమాస్మ స్వాహా ప్రజాపదేన పదేదాన్యో విశ్వాదాతా నివరిదామ భూవాద్యామాస్తేజో హస్తన్నోస్తవ యుక్తస్యామరయోర ఈణాం స్వాహా చక్కగా నమస్కారం చేసుకోండి. ఇక రాహుకేతుల యొక్క హోమాలు చేస్తూ ఉన్నాం. ఈ రాహుకేతులు ఇద్దరు కూడా జన్మజాతకంలో దోషంగా ఉంటే దాన్ని సర్పదోషమని, కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం వర్ణిస్తుంది. ఈ సర్పదోషం కానీ కాలసర్పదోషం కానీ జన్మజాతకంలో ఉంటే ఆకస్మికమైనటువంటి ధన నష్టము, ఆరోగ్య నష్టము, ప్రమాదాలు వంటివి జరుగుతూ ఉండడము, కీర్తి నష్టము, ఆరోగ్య భంగం వంటి దోషములన్నీ కూడా కలుగుతుంటాయని చెప్పేసి శాస్త్రవాక్కు. సంతాన హాని కూడా కలిగేటువంటి సూచనలు ఉంటాయని చెప్పేసి శాస్త్రవాక్కు. కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరికన్నా జన్మజాతక పరంగా సర్పదోషములుంటే వాటిని పరిహారం అందించమని రాహువుని ప్రార్థన చేసుకుంటూ రాహుగ్రహాయ ఇదం అనుకుంటూ ఉండండి. ఓం గయాశ్చిత్ర ఆభవదూతి సదా బృహత్సఖా గయాశిష్టయా వృదా స్వాహా ఓం గయాశ్చిత్ర ఆభవదూతి సదా బృహత్సఖా గయాశిష్టయా వృదా స్వాహా ఆజంగో పృష్టిరగ్రమేధనం మాతరం పునః ఇదరం చ ప్రియం శుభ స్వాహా నమో అస్తు సర్వేభ్యో ఏకే చ పృథివీ మనో యాంతరిక్షే యద్విదేభ్యః సర్వేభ్యో నమః స్వాహా అధిదేవతా ప్రత్యేవతా హిత రాహుగ్రహాయ స్వాహా రాహుగ్రహాయ ఇదం నమః కేతుగ్రహాయ ఇదం అనుకుంటూ నమస్కారం చేసుకోండి. కేతుగ్రహ్మన్న కేతవే పేషో మర్యావేహతే సభసిద్ధిర్జాయధా స్వాహా కేతుగ్రహ్మన్న కేతవే పేషో మర్యావేహతే సభసిద్ధిర్జాయధా స్వాహా जय बोलो नवग्रह देवता भगवान की जय। अनेन कृतवान् यथाशक्ति नवग्रह होमेन भगवान सर्वात्मकः सर्वं श्री यज्ञेश्वरः सुप्रीणातु एतत् पूजावरं यज्ञेश्वरार्पणमस्तु। ఇంతసేపు కూడాను లక్ష్మీ గణపతి హోమాన్ని నవగ్రహ దేవతా హోమాన్ని పురస్కరించుకున్నాము. ఇక మృత్యుంజయ హోమాన్ని అలాగే ఆయుర్దేవతా హోమాన్ని ధన్వంతరి హోమాన్ని జరుపుకోబోతున్నాం. మంచి ఆరోగ్యం మొదటి యొక్క ధనము అంటే ఏమిటి అంటే గనకను ఆరోగ్యము అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది.
కాబట్టి ఆరోగ్యం ఉంటేనేగా ఇవన్నీ అనుభవించేది. డబ్బు కానీ, మంచి ఆహారం కానీ, కుటుంబం కానీ, ఏదైనా సరే ఆరోగ్యం ఉంటేనే ఇవన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి. కాబట్టి అట్టి చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి
ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వైద్య చికిత్సలు అవసరం ఉంటే కనుక చక్కనైనటువంటి ఔషధము ఆరోగ్యాన్ని అనుగ్రహింపని చెప్పేసి ధన్వంతరి దేవుని ప్రార్థన చేసుకొని నమస్కారం చేసుకోండి. ఓం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణ కృత రోగే మేనాశయా శేషానాశుభం మంతరి హరే ధన్వంతరి దేవతాభ్యో నమః ప్రార్థిత నమస్కారాన్ సమర్పయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలోకహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీకృష్ణవే స్వాహా. ధన్వంతరయ ఇదం నమః వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరే ప్రచోదయాత్ స్వాహా. ధన్వంతరయ ఇదం నమః. ఓం ధం ధన్వంతరయే స్వాహా. ధన్వంతరయ ఇదం నమః. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయ నివారణో వినాశనాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపదయే త్రైలోక్యనిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణ హుం హం స్వాహా. శ్రీ ధన్వంతరయ ఇదం నమః. తదంగా ఆయుర్దేవతా హోమాఖ్యంగనమకరిష్యే. యో బ్రహ్మా బ్రహ్మణోద్యభారప్రాణేశ్వరః ప్రత్యవాసానాం వినామి ఈశానో సమాయుర్దధాతు తస్మై హోమి హవిషా భృతే
మృత్యుంజయ దేవత ధన్వంతరి దేవత ఆదిదేవత హోమేన భగవాన్ సర్వాత్మకః యజ్ఞేశ్వర సుప్రీణం వేదం పూజాభరం యజ్ఞేశ్వరార్పణమస్తు పూర్వ సంకల్ప ప్రకారేణ ఇడవానస్య బుద్ధిస్య సంకల్పమాన కృతమాన పూజా హోమ సంపూర్ణ సాంగతా ఫలసిద్ధ్యర్థం మహాపూర్ణాహుతిం మోష్యే. ఇక మనం ఇంతసేపు కూడా ఆచరించేటువంటి విఘ్నేశ్వర ఆరాధన మొదలకు ఆ యొక్క అమృత మృత్యుంజయ పాశుపతాభిషేకము, అదేవిధంగా ఇక్కడ మనం చెప్పినటువంటి లక్ష్మీ గణపతి హోమాన్ని, అలాగే నవగ్రహ హోమాన్ని, మృత్యుంజయ హోమాన్ని, ఆయుర్దేవత హోమాన్ని, ధన్వంతరి హోమాన్ని పరిపూర్ణత చేసేటువంటి ప్రక్రియను మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతున్నాం. భక్తి శ్రద్ధలతో మీరు కూడా ఆ పూర్ణాహుతి హోమాన్ని స్మరణ చేసుకునేసి ఆచరించేటువంటి పూజలు పరిపూర్ణతగా ఉంచి పూజా ఫలితాన్ని త్వరగా అనుగ్రహింపని చెప్పేసి పరమశివుని స్మరణ చేసుకుని నమస్కారం చేసుకోండి. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ మహాపూర్ణాహుతి నమో నమః. అంజాని కుంకుమ అక్షర పుష్పాలంకరణ సమర్పయామి. సకలోపచార పూజాం సమర్పయామి. ద్వాదశేనాంకేన సృజం పూరయిత్వా ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఇత్యాది గృహీత్వా అథ ఉత్తిష్ఠన్న ఓం సప్తతే అగ్నే సమిధ సప్తలింగా సప్తరహయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రాః సప్తధాత్తాజనంతి సప్తయోనీనామస్వ హృదేన స్వాహా. అగ్నయే సప్తహోత్ర ఇదం మమ. చక్కగా భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి హోమాన్ని దర్శించి చక్కగా నమస్కారం చేసుకుని ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతా సాంగాయై సాయుధాయై సపరివారాయై సవాహనాయై సశక్తిగాయై మహాపూర్ణాహుతేర్యై నమో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓం పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే. ఓం యజ్ఞేశ్వరాయ సాయుధాయ సారివార సమేతాయ ఇదౌ మహాపూర్ణాహుతిం సమర్పయామి. నమః స్వాహా. జై బోలో యజ్ఞేశ్వర భగవాన్ కీ జై. మహాదేవ హర హర మహాదేవ. వసోత్తరాజ్యోతి వసోర్వేద సన్నిధ ఏషాహూయతే ధ్రుతస్య వామేన మేషాధార పుష్పిన్ లోకే స్వాహా. జయ జయ హే జయ దుర్గే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావనే భోగపూజితే కళ్యాణహేతవే జయ జయ దుర్గే జయ దుర్గే జయ. హర దుర్గే హర దుర్గే హర. శివ దుర్గే
మనం ఆచరించేటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ఆరాధనలో ఆయుర ఆరాధన అంటారు దీన్ని. ఈ యొక్క ఆయురారాధన అనేటువంటిది ఎందుకు చేయాలంటే కనుకను మన యొక్క జన్మజాతక పరంగాను ఎలాంటి గండదోషాలు కానీ ఎప్పుడు మన యొక్క జీవితంలో వర్తిస్తాయో మనకు తెలియదు. అలాంటి జన్మజాతక పరంగా ఉన్నటువంటి దోషములన్నీ కూడా తొలగిపోయేసి పరమేశ్వరానుగ్రహ సిద్ధిపాత్రమై ఆరోగ్యము, ఆయుష్, సుఖ సంతోషాలన్నీ కూడా చేకూరడానికి ఈరోజు మనం చేసినటువంటి పూజా కార్యక్రమం అంతా కూడాను పూజా ఫలితమంతయు కూడాను పరమేశ్వరుడికి అర్పణ చేసినట్టుగా భావన చేసుకుని పరమేశ్వరుడి యొక్క కృపాకటాక్షానుగ్రహ వీక్షణాలు ఎల్లదా ఉంచమని చెప్పేసి ఆ భవానీ కపర్దీశ్వర స్వామిని మనస్ఫూర్తిగా స్మరణ చేసుకునేసి చెంపలు వేసుకునేసి నమస్కారం చేసుకోండి. జై బోలో భోళా శంకర భగవాన్ కీ జై. భవానీ కపర్దీశ్వర భగవాన్ కీ జై. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.